నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో అజరుద్దీన్కి మంత్రి పదవి కట్టబెట్టడం, మరోవైపు ఆయన రేవంత్ క్యాబినెట్లోకి ప్రమాణ స్వీకారం చేయటం, ఇది అతిపెద్ద చర్చ జరుగుతోంది. మరోవైపు ఒకవైపు జూబ్లీహిల్స్ బైపోల్స్ జరుగుతున్నటువంటి క్రమంలో ఇటువంటి నిర్ణయం కొంత వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయం అయినప్పటికీ కొంత కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితమైనటువంటి కల్లోలం రేపే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పటికే పెద్ద ఎత్తున మంత్రివర్గ ఆ యొక్క కూర్పులో భాగంగా చాలా వరకు మంత్రివర్గ బెర్తులను ఆశించారు. పెద్ద ఎత్తున గత కొంతకాలంగా చాలా మంది క్యాబినెట్లోకి ఎంట్రీ కోసం తహతహలాడుతూ ఉన్నారు. ఇటువంటి సందర్భాల్లో గతంలో 6 బెర్తుల్లో కూడా కొంత అందరినీ కట్ చేసి ముగ్గురికి కుల సమీకరణాలు బేస్ చేసుకుని ముగ్గురికి క్యాబినెట్ బెర్తులు సీఎం రేవంత్ రెడ్డి ఆనాడు ప్రమాణ స్వీకారం చేయించినటువంటి నేపథ్యం. ఇప్పుడు తాజాగా అజరుద్దీన్ని జూబ్లీహిల్స్లో మైనారిటీల ఓట్ల కోసం అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇది ఒక రాజకీయ వ్యూహం అయినప్పటికీ కూడా ప్రధానంగా దప్పిక అయినప్పుడు బావి తవ్వుతారు అని తెలుగులో అంటూ ఉంటారు. సో అటువంటి నానుడి ఇప్పుడు ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా కాంగ్రెస్ పార్టీకి సింక్ అవుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు అంటే అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వాలి. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయంటే ఖచ్చితంగా బీసీల ఓట్ల కోసం, బీసీల యొక్క వాళ్ళ యొక్క బాగు కోసం, వాళ్ళ యొక్క మంచి నిర్ణయం అయినప్పటికీ వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించాలి. అట్లాగే గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళని, వివేక్ లాంటి వాళ్ళని, అట్లాగే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళని, ఇట్లా ఎవరైతే ఆనాడు కాంగ్రెస్ పార్టీలకి పెద్ద ఎత్తున జాయినింగ్స్కి తెరలేపారో వాళ్ళందరినీ కూడా ఎన్నికల్లో గెలవాలనే ఊహంతో పెద్ద ఎత్తున వేవ్ క్రియేట్ చేయడానికి తీసుకొని వాళ్ళని వాడుకొని వదిలేసేయాలి. ఇది యొక్క సిద్ధాంతంగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు వేరు. అంటే కొంత భిన్నంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వ్యూహాల్లో రాజకీయ వ్యూహాలు అయినప్పటికీ కూడా కొంత లాంగ్ సస్టైనబుల్ పొలిటికల్ స్ట్రాటజీస్గా అయితే మాత్రం దీన్ని ఎవరు ఆకాంక్షించరు. అంటే ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి క్రమంలో అజరుద్దీన్కి మంత్రివర్గంలో చోటు కల్పించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు ఏ విధంగా మారే అవకాశాలు ఉంటాయి. ఇటు ఎంఐఎం కూడా వాళ్ళని కూడా మద్దతు తీసుకొని ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ గంపగుత్తగా వేసుకుంటుందనే ప్రచారం ఉంది. ఆ దిశగా అడుగులు వేస్తుంది, కవర్ చేసుకుంటుంది కూడా. మరి అటు గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా వాటిని వాళ్ళ ఓట్లను మరింతగా ఆకట్టుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ అయితే ఉంది. అయితే అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వాలనే నిర్ణయం వాస్తవానికి ఈ రోజుది కాదు. ఎందుకంటే గత కొంతకాలంగా అజరుద్దీన్కి మంత్రి పదవి ఇస్తారనే చర్చ తెలంగాణ పొలిటికల్ వర్గాల్లో విస్తృతంగా జరుగుతుంది. ఇస్తారనే విషయం కూడా తెలిసిందే. అయితే ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారన్నప్పటి టైం నుంచి కూడా రేవంత్ క్యాబినెట్లోకి ఆయనకు స్థానం కల్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దానికి తోడు ఇప్పటి వరకు క్యాబినెట్లో మైనారిటీస్కి చోటు లేకపోవడం కూడా అజరుద్దీన్కి క్యాబినెట్ బెర్త్ ఖాయం చేశారన్న ప్రచారం కూడా గట్టిగా సాగుతుంది. మరి ఇదే సమయంలో హోంమంత్రిగా కూడా అవుతారు, హోంమంత్రిత్వ శాఖ కేటాయిస్తారు. ఎలాగో సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది కాబట్టి వాటితో పాటుగా మైనారిటీ శాఖను కూడా ఇస్తారు. ఈ రెండింటిని కూడా ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంటాయి. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర శాఖలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంత కోఆర్డినేట్ చేసుకోవడం కూడా కొంత క్లిష్టతరంగా మారుతోంది, న్యాయం చేయలేకపోతున్నారు. అందుకని ఇప్పుడు స్పష్టంగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా పొలిటికల్ వర్గాల్లో మరొకటి వినిపిస్తుంది. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో అజరుద్దీన్ను క్యాబినెట్లోకి తీసుకురావడం ద్వారా ఖచ్చితంగా స్వామి కార్యం, సౌకార్యం, రెండోది నవీన్ కార్యం, రెండు కూడా పూర్తి అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కూడా దోహదపడుతుందని రేవంత్ భారీగా స్కెచ్ వేసినట్టుగా పరిశీలకులు అయితే మాత్రం మనకు విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. అయితే గతంలో 6 మంత్రి పదవులు ఖాళీ ఉన్నటువంటి సమయంలో కూడా వాటిలో 3 మాత్రమే ఇచ్చి మిగిలినటువంటి 3 అట్లాగే అంటే అట్టి పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇదంతా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆలోచనగా కూడా కొందరు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అవసరానికి అందులో నుంచి ఒక మంత్రి పదవి బయటికి తీశారు, ఒక అస్త్రం తీసి అజరుద్దీన్కి ఇచ్చారు. మిగిలినటువంటి 2 కూడా పరిస్థితిని బట్టి సమయం వచ్చినప్పుడు సందర్భం చూసి వాటిని కొంత కట్టబెట్టే అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పట్లో వీటిని భర్తీ చేసే అవకాశాలు కనిపించడం లేదని కొందరు చెప్తుంటే, కొందరేమో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత భారీగా రేవంత్ క్యాబినెట్ ప్రక్షాళన చేసే అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున ఈ 4 మంత్రులను ఎవరైతే ఆరోపణలు ఉన్నాయి, రీసెంట్గానే సీఎం రేవంత్ రెడ్డి ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా మంత్రులు తీసుకున్నారు కాబట్టి, అధిష్టానానికి సబ్మిట్ చేశారు కాబట్టి పెద్ద ఎత్తున దాని మీద కసరత్తు జరిగి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత తీవ్ర స్థాయిలో ప్రక్షాళన ఉండే అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. అందులో ఏ మంత్రులకి ఉద్వాసన పలుకుతారు, ఏ మంత్రుల్ని లోపలికి తీసుకుంటారు, ఏ కండిషన్స్తో లోపలికి తీసుకుంటారు, ఇదంతా కూడా పెద్ద ఎత్తున కొంత ప్రచారం జరుగుతుంది. మరి ప్రచారంగానే చూడాల్సినటువంటి అవసరం ఉందా, లేదు అంటే ఖచ్చితంగా నిజంగా అది గ్రౌండ్ అవుతుందా అనేది సెకండరీ. బట్ పొలిటికల్ వర్గాల్లో ఇది చర్చ అయితే జరుగుతోంది. అంటే సీఎం రేవంత్ కూడా చాలా వరకు శాఖల మీద గ్రిప్ లేనటువంటి మంత్రులను కూడా పక్కకు తప్పిస్తారనే చర్చ కూడా జరుగుతోంది. గాంధీ భవన్లో కూడా ఈ చర్చ ఉంది. సో ఇటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అయితే గత కొంతకాలంగా మంత్రి పదవి కోసం పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఎదురు చూస్తున్నటువంటి సీనియర్ నాయకులు మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇప్పుడు ఆయన గురించి
తెర మీదకి రాజకీయ వర్గాల్లో చర్చ వచ్చింది. ఎప్పుడైతే అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారో నెక్స్ట్ ఎమ్మటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చర్చ తెలంగాణలో జోరుగా సాగుతుంది. ఎందుకంటే ఆయనకు గత కొంతకాలంగా అధిష్టానమే మాట ఇచ్చి తప్పింది అనే చర్చ ఒకటి ఉండగా, మరోవైపు ఆయనకి ఇప్పుడు ఖచ్చితంగా ఇన్సల్ట్ చేశారు, లేకుంటే ఇగ్నోర్ చేశారు. గత కొంతకాలంగా అనేక అంశాల్లో ఆయన బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ ఆయన పట్టించుకోలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డిని నెగ్లెక్ట్ చేసింది అనే ఒక మెసేజ్ ఖచ్చితంగా బలంగా వినిపిస్తోంది. అయితే ఆయన కూడా ఇప్పుడు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టుగా ఈ వ్యవహారం మీద అయితే ఇది పెద్ద చర్చ జరుగుతోంది. అయితే అసలే పార్టీలో కూడా ఉండకూడదని నిర్ణయానికి కూడా వచ్చినట్టుగా రాజీనామా చేస్తారనేది కూడా ఒకంత చర్చ జోరుగా సాగుతోంది. మరి నిజంగా ఆయన చేసే అవకాశాలు అయితే నాకు తెలిసి లేదు. బట్ ఆయన పెద్దగా గతంలో ఇటువంటి కామెంట్స్ కూడా చేశాడు. నాకు మంత్రి పదవి అనేది నేను పదవుల కోసం కాదు, మునుగోడు ప్రజల కోసం పనిచేస్తాను కూడా చెప్పారు. కాబట్టి ఆయన చేస్తారని నేత అనుకోవట్లేదు, కానీ చేస్తారనే ప్రచారం అయితే ఉంది. మరి ఇటు అజరుద్దీన్కి మంత్రి పదవి ఇస్తారో లేదో కానీ ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడతారనే ప్రచారం అయితే జరుగుతున్నప్పటికీ కూడా మరి అయితే రాజగోపాల్ రెడ్డి గతంలో కూడా కొంత పార్టీని వీడి తిరిగి వచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. బట్ ఈ మధ్య కాలంలో ఆయన చాలా ఓపెన్ గానే ప్రకటనలు చేస్తున్నారు. మంత్రిగా డిమాండ్ని ఆయన తెర మీద తీసుకొచ్చి కొంత చర్చలు జరుపుతున్నారు. అట్లాగే రేవంత్ రెడ్డి టార్గెట్ గా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక లొసుగులు కూడా ఎత్తి చూపుతున్నారు. అనేక అంశాలను కూడా ఆయన విమర్శిస్తున్నారు, ఆఖరికి లిక్కర్ పాలసీలతో సహా. మరోవైపు ఆయన మునుగోడు అభివృద్ధి మీద కూడా పెద్ద ఎత్తున దృష్టి పెట్టి మునుగోడు ఫోకస్ గానీ సెంట్రిక్ గా వెళ్తూ ఉన్నారు. మరి ఇప్పుడు అజరుద్దీన్కి మంత్రి పదవి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 4 సీనియర్ నాయకులు కొంత అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది. ఒకటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మిగతా వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అంటే కాంగ్రెస్ కోసం చాలా రోజులుగా కష్టపడుతున్నటువంటి నాయకుల్లో ఇప్పుడు అసంతృప్తి రగిలే అవకాశాలు ఉంటాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీలో షబ్బీర్ అలీ పేరు వినిపిస్తోంది, మొన్న ఓడిపోయినటువంటి జగ్గారెడ్డి పేరు వినిపిస్తోంది, అట్లాగే మధు యాష్కి కూడా వినిపిస్తుంది, అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇట్లా 4 పేర్లు. మరోవైపు మల్రెడ్డి, రంగారెడ్డి లాంటి వాళ్ళు సీనియర్ నాయకులు, అంటే కాంగ్రెస్ పార్టీ కోసం సీరియస్ గా పనిచేసినటువంటి వాళ్ళు ఇప్పుడు అజరుద్దీన్కి మంత్రి పదవి కట్టబెట్టి కష్టపడినటువంటి వాళ్ళకి ఎందుకు పార్టీ నెగ్లెక్ట్ చేస్తుంది అనే ఒక అంశం కాంగ్రెస్ పార్టీని షేక్ చేసే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు కూడా కొంత ఒకంత అలకపోని అసంతృప్తికి కొంత తెరదీసే అవకాశాలు ఉంటాయి. కానీ పార్టీ కోసం కష్టపడినటువంటి తమకు ఎందుకు పట్టించుకోవడం లేదు, ఎందుకు పదవులు కేటాయించట్లేదు అనేది కొంత ఖచ్చితంగా తిరుగుబాటుకు కూడా సిద్ధమవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు అనేది వార్తగా పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతుంది. కాబట్టి మరి ఏం జరుగుతుంది, మరి వీటన్నిటిని రేవంత్ రెడ్డి ఎట్లా సెట్ చేస్తారు, మరి ఇటువంటి పెద్ద ఎత్తున అంటే కొంత కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగితే మరి ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో ఓవైపు గులాబీ పార్టీ నుంచి వచ్చే విమర్శలను ఏ విధంగా ఎదుర్కొంటారు, సొంత పార్టీ నుంచి వచ్చే పోటీని ఏ విధంగా ఎదుర్కొంటారు అనేది మాత్రం మరి చూడాలి ఏం జరుగుతుందో భవిష్యత్తులో. బట్ మొత్తం మీద అయితే మాత్రం అజరుద్దీన్కి మంత్రి పదవి కట్టుబెట్టడం, జూబ్లీహిల్స్ లో మైనార్టీ ఓట్లు ఎంత మేర లాభం జరుగుతుందో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీలో అయితే మాత్రం పెద్ద కల్లోలం జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.